హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మా మిద్దె తోటలోని మల్లెపూల చెట్టుకి చాలామంది మొగ్గలు రావట్లేదు, ఫ్లవర్స్ రావట్లేదు అని చెప్పని చెప్తున్నారు. అవి ఎందుకు రావట్లేదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. మా చెట్టుకి చూసారు కదా, ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మా చెట్టుకి అప్పుడు చాలా తక్కువ మొగ్గలు ఉన్నాయి, మీకు చూపించాను. ఇప్పుడు చూడండి, చెట్టు నిండా మొగ్గలు, పువ్వులు బాగా వస్తున్నాయి అన్నమాట. మేము వేసింది చిన్న చిన్న టబ్స్లోనే వేసాము, అయినా కానీ చూడండి అట్లా వస్తున్నాయో. ఒక్కొక్క దానికి కూడా చాలా అయితే మొగ్గలు అనేవి ఉన్నాయి. వీటికి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, మీరు ఆకుల్ని దూసేయాలండి, అంటే ప్రూనింగ్ చేయాలన్నమాట. ప్రూనింగ్ చేసేసుకుంటే ఆకులు తీసేస్తే కొమ్మలు ఒకటే ఉన్నాయి కదా అని బాధపడకూడదు. అంటే తెలియని వాళ్ళు ఏంటంటే ఆకులు తీసేస్తే ఉత్తి కొమ్మలే ఉంటాయి కదా అని అనుకుంటారు. అలా కాదండి, మల్లెపూలకి మనం కరివేపాకు ఆకులు దూసేసినట్టు మొత్తం ఆకులు దూసేస్తే వాటి నుంచి చిగుళ్ళు వచ్చి మొగ్గలు అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. వీటికి మేము ఇచ్చే ఫీడింగు, మా అత్తయ్య గారేమో అరటిపళ్ళు, బెల్లము ఈ రెండు కలిపి బాగా మిక్సీ పట్టేసి వాటిని 40 డేస్ అయితే ఊరబెడతారండి. ఊరబెట్టిన తర్వాత ఒకటికి మేము 6-7 వాటర్ అయితే పోస్తాము. మీరు కొత్తగా వేసే వాళ్ళైతే ఒకటికి 5 ఇంతలు వాటర్ పోసుకొని చక్కగా అయితే ఫీడింగ్ ఇచ్చేయండి, ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయి.